ఈ మలయాళ అష్టదిగ్బంధన మంత్రంతో ఎవరైతే అష్టదిగ్బంధన 4 వైపుల అష్టదిగ్బంధన చేసి సాధన కానీ పూజ కానీ లేకపోతే తాంత్రిక పూజ కానీ చేస్తారో శాకిని డాకిని ఇటువంటి భూతపేత పిశాచులు ఏదైనా సరే కిలోమీటర్ దూరంలోనే ఆగి చూడాలి మీ వైపు, మీ దగ్గరకు రావాలంటే. అంత పవర్ఫుల్ గల మలయాళ మంత్రాన్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తాను అనమాట. ఇది వచ్చేసి ఒక అష్టదిగ్బంధన మంత్రం అన్నమాట. అసలు అష్టదిగ్బంధన మంత్రం అంటే ఏమిటి, దీనివలన మనకి ప్రయోజనం ఏమిటి, దీన్ని ఏ విధంగా ఉపయోగించాలి అనే దాని గురించి మీకు నేను ఈరోజు క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుసుకోవాలి, మనం చేయకపోయినా కూడా తెలుసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీడియో అనేది పూర్తిగా చూడండి. మీరు చేయకపోయినా పర్వాలేదు, కానీ తెలిసిద్ది మాట. ఈరోజు మీకు నేను తెలియజేయబోయే మంత్రం అనేది మలయాళ మంత్రం అంటే. ఇప్పుడు దాకా నేను ఒక అఘోరి తాంత్రిక రూపంలో మీకు మన దేహానికి ఏ విధంగా రక్షణ కవచం ఏర్పరచుకోవాలి, మనం కూర్చున్న ప్రదేశానికి ఏ విధంగా రక్షణ కవచం ఏర్పరచుకోవాలి అనే దాని గురించి మీకు తెలియజేశాను. ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను నాకు కొద్దిగా మంత్రశక్తి అనేది ఉంది కాబట్టి ఎవరి మీద చెడు ప్రయోగం చేశారంటే అప్పుడు మన మంత్రంతో వీళ్ళకి చేసిన వ్యక్తులు గట్టి వాళ్ళ తక్కువ వాళ్ళ అనేది చూసుకునే పద్ధతి ఉండిద్ది అన్నమాట. ఆ చూసుకునేటప్పుడు అతను ఎంత శక్తి గలవాడో, అతని దగ్గర ఎటువంటి మంత్రశక్తి ఉందనేది మనకి ఆటోమేటిక్ తెలిసిపోయింది అన్నమాట. ఎక్కువగా కేరళ సైడు ఆ సైడ్ ఎక్కువగా మాంత్రికులు అంటే తాంత్రిక పద్ధతి అనేది ఎక్కువగా ఉండిద్ది అన్నమాట. ఎందుకంటే వాళ్ళు మలయాళ విద్య అనేది నేర్చుకొని ఉంటారు. అందువలన తాంత్రిక పద్ధతులు మలయాళ విద్య అనేది చాలా పవర్ఫుల్ గల విద్య. అయితే అటువంటి దానికి సంబంధించిన ఈ రోజున మీకు నేను ఒక అష్టదిగ్బంధన మలయాళ మంత్రాన్ని చెబుతున్నాను. అదేవిధంగా మీరు మనకి 4 దిక్కులు అష్టదిగ్బంధన చేసుకున్న తర్వాత మీ దేహానికి మళ్ళీ దేహ మంత్రాన్ని చెబుతారన్నమాట. ఈ మంత్రాన్ని మీరు వేసుకొని ఎటువంటి సాధన చేసినా సరే కిలోమీటర్ దూరం నుండి చూడాలన్నమాట. ఏదైనా సరే మీ దగ్గరికి రావాలంటే అటువంటి పవర్ఫుల్ గల మంత్రం అన్నమాట. అయితే ఇది దేనికి ఉపయోగించుకోవచ్చును మనకంటే ఎక్కువగా సాధన చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఏదైనా జరిగినప్పుడు సాధన సమయంలో మనం దేవీ దేవతలకైతే అంటే దేవుళ్ళకి కానీ దేవతలకు కానీ మనం సాధన చేసేటప్పుడు ఎటువంటి ఎఫెక్ట్లు ఉండవన్నమాట. అంటే వాళ్ళు మనకి ఏమీ ప్రమాదం అనేది మనకి చేకూర్చరన్నమాట. ఈ యక్షిణి సాధన ఉంటే చూసావా, శాకిని డాకిని ఇటువంటి యక్షిణి సాధనలు, భూతపేత శాకిని ఇటువంటి సాధనలు చూసా. ఇటువంటి అప్పుడు మనం అష్టదిగ్బంధన చేసుకోవాలి. ముందు మనం 4 దిక్కులు అష్టదిగ్బంధన చేసుకున్న తర్వాత అప్పుడు నీ కూర్చున్న ప్లేస్కు అష్టదిగ్బంధన చేసుకొని అప్పుడు మళ్ళీ నీ శరీరానికి అష్టదిగ్బంధన చేసుకోవాలి. అప్పుడు ఏం చేసేదంటే నువ్వు ఒక శక్తిని నువ్వు ఆవాహన చేసేటప్పుడు అది వచ్చినా కూడా నేను నిన్ను ఏదో ఒకటి భయభ్రాంతులు చేయాలని నీ మీదకి విరుచుకుపడిద్ది అన్నమాట. ఆ పడ్డ కార్యక్రమంలో నీ చుట్టూ ఒక రక్షణ కలగ ఒక బాలు లాగా ఉండిద్ది అన్నమాట. అది నిన్నేం చేయలేదు, వచ్చినా కూడా ఏం చేయలేదు. నువ్వు చెప్పినట్టు నీ మంత్ర సాధన పూర్తి అయిపోయిన తర్వాత నువ్వు చెప్పినట్టు అది వినాలన్నమాట. ఎందుకంటే నువ్వు మంత్ర సాధన చేసేసావు, అది వచ్చింది నిలబడిద్ది, అడిగిద్ది నేను ఎందుకు పిలిచావు నన్ను ఏందని అడిగిద్ది. అప్పుడు నువ్వు దాని ప్రకారం నువ్వు చెబుతావు అన్నమాట. నేను పలానా కార్యక్రమం మీద నేను పిలిచాను, నాకు నువ్వు ఇది సహాయం చేయాలి. ఇది ఒకవేళ ఆ వచ్చిన శక్తి సాత్విక రూపంలో అయితే నీకు మామూలుగా సాత్విక రూపంలో నీకు ప్రసాదం పెడతాను, ఒక తాంత్రిక రూపంలో శక్తి అయితే నీకు ఏదో ఒకటి నేను బలిస్తానని చెప్పేసి మనం కావాల్సిన దాని నుండి ఒక వాగ్దానం అనేది తీసుకుంటాం అన్నమాట. ఆ విధంగా ఆ వచ్చిన శక్తి అక్కడే నిలబడిపోయి మనం చెప్పింది అది వినాలి, అది చెప్పింది మనం విని మన మధ్య డిస్కషన్ అనేది జరిగింది అన్నమాట. దానికి మనకు డిస్కషన్ జరిగి మాటలో వాగ్దానం తీసుకుని వెళ్ళిపోవడం అనేది జరిగింది అన్నమాట. ఆ విధంగా ఇటువంటి అష్టదిగ్బంధనలు వేసుకొని తాంత్రికులు సాధనలు చేసి వాళ్ళు అనేక శక్తులను వాళ్ళ దగ్గర అట్టిపెట్టుకుంటారు అన్నమాట. అట్టిపెట్టుకుని వాళ్ళకి అవసరమైనప్పుడు దాన్ని ఉపయోగించుకుంటారు. అంతేగాని మనకి అన్ని శక్తులను ఒకేసారి ఉపయోగించాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే కర్ణపిశాచిని సాధన చేశాను, ఆ శక్తితో నాకు అవసరం వచ్చి అడిగిద్ది ఏం చేయాలంటే నేను ఫలానా పని నాకు దివ్యదిష్టి మంత్రం చెప్పాలి అని చెబుతాను. సరే ఏం చేయాలంటే నేను ఒక వ్యక్తి గురించి అనుకున్నప్పుడు నువ్వు వచ్చేసి నాకు దాని గురించి నేను మనసులో అనుకుంటా, నువ్వు వచ్చేసి నాకు చెవుల్లో దాని గురించి నాకు పూర్తిగా చెప్పాలి అని మనం అడుగుతామన్నమాట. సరే అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఆ మంత్రం అనేది మనం మామూలుగా డైలీ చదువుకుంటాం, కానీ మనం అవసరమైనప్పుడు మనం ఏం చేస్తామంటే అప్పుడు ఎవరికైనా సరే మనం చూడాలనుకున్నప్పుడు అప్పుడు దాన్ని మనం ఆ మంత్రం ఉపయోగించుకుంటాం. అవసరమైనప్పుడు పిలుస్తామని చెబుతాం కదా మనం, అప్పుడు ఆ మంత్రం మనం గుర్తుపెట్టుకొని దాన్ని మర్చిపోకుండా ఆ మంత్ర సాధన అనేది కంటిన్యూ చేసుకుంటూ మనకు అవసరమైనప్పుడు పిలుస్తామంట. ఈ విధంగా అనేక రకాలైన శక్తులు అనేక రకాలైన పద్ధతుల్లో తాంత్రికులు ఏం చేస్తారు, అన్నిటిని వాళ్ళు కంట్రోల్లో పెట్టుకుంటారు అన్నమాట. వాళ్ళు కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళకి అవసరమైనప్పుడు ఫలానా దాన్ని పిలుచుకుంటూ దాంతో సహాయం చేసుకుంటూ ఈ విధంగా చేస్తూ వాళ్ళు ఆ విధంగా ఉంటారు.
అటువంటి సమయంలో మీకు ఎటువంటి చీమ చుట్టుకు మానకుండా ఈ యొక్క రక్షణ కవచనాలు, బంధనాలు, అష్టదిగ్బంధనాలు చేసుకుని సాధనలు చేస్తుంటారు అన్నమాట. అటువంటి వాటిని ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను. అయితే ఇది వచ్చేసి మలయాళ మంత్రం అన్నమాట. 2 మలయాళ మంత్రాలే. ఈ మలయాళ మంత్రం అనేది మనం ఏం చేస్తామంటే ముందుగా ఆ యొక్క మంత్రం అనేది మనం సిద్ధి చేసి పొందాలి. ఈ అమావాస్య రోజున మీరు అంటే రేపు దీపావళి రోజున ఈ యొక్క మంత్రం అనేది మీరు సిద్ధి చేసుకున్నట్లయితే మీకు నెంబర్ 1గా పనిచేసిద్ది అండి. ఈ దీపావళి రోజున టైం ఉంది కాబట్టి మీరు ఎన్నో వేల సార్లు జపం చేయవలసిన అవసరం లేదు. 1008 సార్లు జపం చేస్తే చాలు ఈ యొక్క అష్టదిగ్బంధ మంత్రం అనేది సిద్ధించింది అన్నమాట. ఆ సిద్ధించిన తర్వాత ఈ యొక్క మంత్రాన్ని మనం ఏ విధంగా ఉపయోగించాలి అంటే మీరు ఈ యొక్క అష్టదిగ్బంధ మంత్రమును 8 మార్లు చెప్పి అంటే 8 సార్లు చెప్పి ఈ ఊది తీసుకొని 8 దిక్కులు చల్లాలన్నమాట. అంటే మీరు ఎక్కడైతే సాధన చేయాలనుకుంటున్నారో ఆ ప్లేస్లో ఉండి ఈ యొక్క మంత్రాన్ని సిద్ధి చేసిన తర్వాత ముందు 1008 సార్లు సిద్ధి చేయాలి. సిద్ధి పొందిన తర్వాత ఏం చేస్తారు, ఇక్కడి నుంచి మీరు ఇంకా నేను సాధన కూర్చుంటున్నాను అని మీరు అష్టదిగ్బంధం చేసుకోవాలనుకుంటారు కదా, అప్పుడు చేతులు ఈ ఊది కొట్టుకోవాలి. ఈ ఊది కొట్టుకుని ఈ యొక్క మంత్రం 8 సార్లు చదివి 8 దిక్కులు మీరు దాన్ని రౌండ్ సర్కిల్లో చల్లుకొని కూర్చోవాలి. ఆ కూర్చున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు, మీకు అష్టదిగ్బంధన అయిపోయింది. అంటే మిమ్మల్ని ఏం కదిలియకుండా నువ్వు కూర్చున్న ప్లేస్కి ఏది రాకుండా మీరు అష్టదిగ్బంధన చేసుకున్నారు. ఇప్పుడు ఏం జరిగింది, మీ శరీరానికి ఒకవేళ ఈ అష్టదిగ్బంధన దాటుకొని వచ్చిందంటే మీ శరీరానికి ఏం జరగకూడదు కదా, మీ శరీరం మీద చెయ్యి కూడా వేయకుండా ఉండటం కోసం దేహ కట్టు మంత్రం అన్నమాట. ఈ యొక్క మంత్రాన్ని మీరు ఒక్కసారి చెబితే చాలు మీ శరీరానికి ఒక రక్షణ వల్ల ఏర్పడిపోయింది అన్నమాట. ఈ 2 మంత్రాలు అనేవి ఈరోజు మీకు నేను 2 మలయాళ మంత్రాలే వీడియో మీద ఇస్తాను. ఈ 2 మలయాళ మంత్రాలను మీరు నేను చెప్పిన ప్రకారం చేసుకొని మీరు ఈ యొక్క సాధనలు కానీ ఏదైనా సాధనలు ఏదైనా సరే మీరు చేసుకోవచ్చు అన్నమాట. అయితే రేపు ఈసారి వచ్చే వీడియోలో మీకు దేవత కట్టు మంత్రం గురించి తెలియజేస్తాను. దేవుళ్ళు మనం ఏ విధంగా కట్టుబడి చేయాలి అనే దాని గురించి ఆ యొక్క మంత్రం గురించి తెలియజేస్తాను అన్నమాట. అయితే ఎవరైనా సరే ఇటువంటి సాధన గురించి తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు మీరు ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు ఒక క్లారిటీ వచ్చింది. అంతేగాని అవసరం లేదనుకుంటున్న వాళ్ళు వీడియోని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు అన్నమాట. అయితే ఎవరైనా కొత్త వాళ్ళు వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్